ఇక మీరు ఇంత శ్రమ లేకుండా సెల్ నుండే పే చేయొచ్చు. కొత్త ముష్టి యాప్ వచ్చింది సార్. నిజం చెప్పు అనుష, నిజంగా నన్నే ప్రేమిస్తున్నావు కదా? మీ మగవాళ్ళకెందుకు ఇంత అనుమానం? ఆ మురళిగాడు కూడా ఇంతే, గంట గంటకు ఇలానే అడుగుతాడు. ఈమెకి నేను బొట్టు పెడతాను కానీ ఆవిడకు నువ్వు పెట్టు బొట్టు. లాస్ట్ వీకు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు 2 గ్లాసుల మంచినీళ్ళు తాగారట కదా ఆంటీ. ఎప్పుడు ఇస్తారని మా అమ్మ అడిగి రమ్మన్నదా ఆంటీ. ఒసేయ్ లచ్చి, అయ్యగారు నిన్నే రిటైర్ అయ్యారు కానీ ఇవాళ నుంచి ఆఫీస్కి వెళ్ళక్కర్లేదులే. నిద్ర లేపకుండా గది తుడిచి వెళ్ళు, సరేనా? చలిమంట యాప్ ఓపెన్ చేస్తే చాలు ఫోన్ వేడెక్కి ఒళ్ళంతా వెచ్చగా ఉంటుంది. భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరు మహాపిసినారులు. పిల్లికి కూడా బిచ్చం పెట్టేవారు కాదు. సంపాదించిన డబ్బును దాచుకోవడమే తప్ప ఖర్చు చేయాలంటే గిలగిలలాడిపోయేవారు. ముఖ్యంగా ఇంటికి చుట్టపక్కాలు రావడం ఆ దంపతులకు అస్సలు ఇష్టం ఉండదు. చుట్టాలు ఎందుకు దండగా ఊరికే వచ్చి తినిపోతూ ఉంటారు అని విసుక్కునేవాళ్ళు. ఒకరోజు రంగయ్య వాకిట్లో చెట్లకు నీళ్లు పెడుతూ ఉండగా దూరం నుంచి అతని బంధువులు చేతుల్లో సంచులతో రావడం గమనించాడు. అమ్మో, బంధువులు వస్తే కొంప గుళ్ళైపోతుంది అని గబగబా లోపలికి పరిగెత్తి, ఇదిగో నిన్నే, మా చుట్టాలు వస్తున్నారు, వాళ్ళిక్కడ ఉండకుండా చేయాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని అన్నాడు. రాజమ్మ అయితే ఏం చేద్దాం అని ప్రశ్నించగా, నీకు అనారోగ్యం చేసినట్లు నటించు అని చెప్పాడు రంగయ్య. చుట్టాలు వాకిట్లోకి వచ్చేటప్పటికి రాజమ్మ కింద పడి దొర్లుతూ, అమ్మో కడుపు నొప్పి, చచ్చిపోతున్నాను అంటూ గిలగిలలాడసాగింది. నేనేం చేయనే, వైద్యుడిని పిలుచుకుందామన్నా చేతిలో చిల్లిగవ్వలేదు అని అంటాడు రంగయ్య. చుట్టాలు ఇది విని పాపం వీళ్ళు కష్టంలో ఉన్నట్టున్నారు అని అనుకొని తిరిగి వెళ్ళిపోతారు. తమ ఎత్తుగడ ఫలించినందుకు రాజమ్మ రంగయ్య పొంగిపోతారు. అప్పటి నుంచి భర్త తరపు బంధువులు వస్తే భార్య తరపు బంధువులు వస్తే భర్త. అనారోగ్యం అభినయించేటట్టు వాళ్లకు ఒక్కగానొక్క కూతురు శారదాను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చి ఊర్లో వాళ్ళను విచారించక, ఏంటో పాపం పిల్ల మంచిదే, అమ్మాయి తల్లిదండ్రులకు ఎప్పుడూ అనారోగ్యమే అని చెప్పారు. అయితే ఈ సంబంధం మాకొద్దు అని పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసి రంగయ్య రాజమ్మలు పశ్చాత్తాప